ప్రభు పక్షాన చేరి వచ్చినటువంటి ప్రియ సంఘస్థులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలమ్మా. మరొక ప్రభు దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. లోక పరిస్థితులు, లోక స్థితిగతులు చూస్తుంటే బహుశా మానవుని మనుగడ చాలా కష్టమైపోయిందండి. విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం నేటి కాలంలో. రీసెంట్గా మీరు వినే ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరు టీవీ చూస్తున్నారంట. టీవీ చూస్తుంటే భర్త అడిగాడంట, అంత పెద్ద సౌండ్ ఎందుకు, కొంచెం సౌండ్ తగ్గించుకొచ్చదా అని అడిగాడంట. అక్కడ వాళ్ళకి తగాద జరిగి ఆ నైటు ఆ భర్తను చంపేసిందండి భార్య. ఎందుకు? టీవీ సౌండ్ తగ్గించమందుకు. నేను చెబుతుంది కథ కాదు, నిజంగా జరిగింది. మీరు టీవీలో కూడా చూస్తూ ఉంటారు. అలాంటి భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయితే ఈ విపరీతమైన పరిస్థితులు కలుగుతున్నప్పుడు అవుతుంది, లోకం మారిపోయింది అని చెప్పేసి ఏదో లోకస్తులు మాట్లాడినట్టుగా మనం మాట్లాడుకోకూడదు. కానీ ఇలాంటి విపరీతమైన పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నది. లోక పరిస్థితులు, భూలోక పరిస్థితులు మారిపోతున్నాయి, భయానకంగా తయారైపోతున్నాయండి. కనుక బహుశా ప్రేమాభిమానాలు తగ్గిపోతున్నాయి, మనుషుల మధ్య బంధాలు తగ్గిపోతున్నాయి, అనుబంధాలకు దూరమైపోతున్నారండి. ఒకరంటే ఒకరు పడని పరిస్థితి. ఇలాగా లోకములో విపరీతమైన పరిస్థితి నెలకొంటూ ఉన్నప్పుడు శిష్యుడు కూడా అడిగారండి ఒకనొక సమయంలో, ప్రభా అవుతుంది అని అన్నప్పుడు, ఇలాంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు మీరు జడేయవద్దు, భయపడవద్దు, ఏదేదో మీరు కృంగిపోవద్దు, కానీ నా రాకడ అతి సమీపముగా ఉందని మీరు తెలుసుకోండి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు కూడా చెప్పారండి. కనుక దేవుని రాకడ అతి సమీపముగా ఉన్నప్పుడు ప్రతిదినము మనము దేవునికి ఇష్టలుగా మార్చుకోవాలి. బహుశా చిన్నది కాదు, పెద్దది కాదు, ఏదైనా కూడా ప్రతి ఒక్క విషయాన్ని సరిచేసుకోవటానికి దేవుని వాక్యము యొద్దకు మనము వచ్చేవారిగా ఉండాలండి. అయితే నేను ఒక చిన్న మాట అడుగుతాను. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని సన్నిధానానికి ఫ్రీక్వెంట్గా అనగా వెంటనే రావాల్సినటువంటి పరిస్థితి బహుశా మనకు నెలకొంది. దయచేసి ప్రభు పాద సన్నిధి ఏమాత్రమును పోగొట్టుకోకూడదు. ఆమేన్. ఓకే, చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచన భాగం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచన భాగాన్ని తీసిన వారు బిగ్గరగా చదవండి. ద ఐజియా చాప్టర్ 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పింతుము. అలాగే తమ్ముడు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచన భాగం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచన భాగం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగ చేసెను. ఈ యొక్క మాటల్లో మనము రెండు భావాలు స్పష్టంగా మనము విన్నామండి. ఒకటి మహిమ నిమిత్తం అంటున్నాడు, రెండవది నాశనమ నిమిత్తం అని అంటున్నాడు. దేవుడు తాను సృజించినటువంటి ఈ మనుష్యులను, ఈ సృష్టిని రెండు రకాలుగా చేశాడు. మొదటి రకం ఏంటంటే, వారు ఆయన మహిమ నిమిత్తం సృష్టించబడ్డారు. రెండవ వ్యక్తులు ఎవరంటే ఆయన నాశనమ నిమిత్తము సృష్టించబడ్డారు. ఎవరైతే ఆయన మహిమపరచరో, ఎవరైతే ఆయన మహిమ నిమిత్తము ఉపయోగపడరో, ఎవరైతే ఆయనకు ఉపయోగకరంగా ఉండరో వారిని ఇక్కడ భక్తులు అంటున్నారు భక్తిహీనులు అని అంటున్నారు.
భక్తిహీనులు అంటున్నారు. సొలొమోను వారి కొరకు నాశనము భద్రపరిచి ఉన్నది అని సొలొమోను భక్తుడు హెచ్చరిస్తున్నాడండి. మనం ఇప్పుడు చదువుకుంటాం కదా, ఎఫెసీ రాష్ట్ర 1వ అధ్యాయం 3వ వచనంలో తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ఆయన మనలను ఏర్పరచుకొనును అని అంటున్నాడు. మనల్ని ఏర్పరచుకున్న విధానం, మనం నిర్మించుకున్న విధానం, అంత మాత్రమే కాదు మనం బలపరుచుకున్న విధానం, మనం రక్షించుకున్న విధానం, ఇవన్నీ ఎందుకంటే తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా మనలను ఏర్పరచుకున్నాడు. కనుక ఒక విశ్వాసగా, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా నీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఎస్ నేను దేవుణ్ణి ఘనపరచాలి, నేను దేవుణ్ణి మహిమపరచాలి, నా ద్వారా దేవుడి నామం హెచ్చించబడాలి. ఇదే మన ఉద్దేశం అండి. ఇది కాకుండా మరొకటి ఏమాత్రమును మనము కలిగి ఉండకూడదు. దట్స్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ యాజ్ ఎ క్రిస్టియన్ అని చెప్తున్నాడండి. ప్రియమైన వాళ్ళారా, ఈ భూలోకంలో ఒక్కొక్క వస్తువుని దేవుడు ఒక్కొక్క ఉద్దేశంతో కలుగజేశారండి. ప్రియమైన సోదరులారా, ఆదికాండం చూసామనుకోండి, సూర్యుని ఎందుకు కలుగజేశాడు? వెలుగునీయటానికి కలుగజేశాడు. చంద్రుని ఎందుకు కలుగజేశాడు? రాత్రిని ఏలుటానికి కలుగజేశాడండి. నక్షత్రాలను ఎందుకు కలుగజేశాడండి? ప్రియమైన వాళ్ళరా, బహుశా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సృష్టించాడండి. ప్రియమైన వాళ్ళరా, ఇలాగ చూసుకుంటే భూమిని ఫలించటానికి కలుగజేశాడు. మరి మనిషిని ఎందుకు సృష్టించాడంటే ఒక మంచి ఉద్దేశంతో సృష్టించాడు. ఎస్, ఈ వ్యక్తి ద్వారా నేను మహిమపరచబడాలి, ఈ సోదరు ద్వారా, నేను అనుకోండి శ్యాంబాబు ద్వారా నేను మహిమపరచబడాలని నన్ను సృష్టించాడు. వెంకట్రావు గారి ద్వారా నేను మహిమపరచబడాలి, సీను ద్వారా నేను ఇలాగా ఒక్కొక్కరిని తన మహిమ కోసం నిర్మించాడండి. అలా కాని పక్షములో అలాంటి ఉద్దేశం మనలో నెరవేర్చబడినటువంటి వారిగా మనం ఉంటే బహుశా మనం దేనికి అప్పగించబడతాం? నాశనానికి అప్పగించబడతాం. ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, దేనికోసం బ్రతుకుతున్నావు? మహిమ కోసం బ్రతుకుతున్నావా? కాకుండా ఆ మాట అంటానికి నేను ఇష్టపడలేదు, కానీ మరొక దానికోసం నువ్వు బహుశా బ్రతుకుతున్నావా? అయితే దేవుణ్ణి మహిమపరచకపోతే మన జీవితంలో ఏమవుతుందో, ఏ ప్రమాదాలు ఉన్నాయి చూద్దామండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 21, 24 చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. రోమ్ చాప్టర్ 1 and verse 21. రోమాపత్రిక 1వ అధ్యాయము 20. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులేరి దేవునిని దేవునిగా మహిమపరచునందున, దేవుని దేవునిగా చూడనందున, అంత మాత్రమే కాదు దేవుని రూపాన్ని చతుర్పాద పురుగుల యొక్క, పుష్పాల యొక్క, లేకపోతే ఈ యొక్క సృష్టి యొక్క రూపాలుగా చేసుకుని బహుశా ఇదే దేవుడు అని చెప్పేసేసి అనుకుంటాం వల్ల బహుశా దేవుడు వారిని ఏం చేస్తున్నారు? వారిని వదిలివేశారంట, వ్యర్థులుగా వదిలేశారండి. అనగా అపవిత్రతగా వదిలేస్తాడు. వారి బ్రతుకులో, వారి జీవితంలో అపవిత్రత, అవిధేయత, అది మాత్రమే అక్రమాలు జరుగుతున్నాయి అనంటే దానికి కారణం వారు దేవునిని దేవునిగా మహింపరచడం లేదండి. కొన్నిసార్లు మనం కూడా దేవునిగా మహింపరచడం, ఆయన గొప్పవాడని, ఆయన ఉన్నతుడని, ఆయన భయంకరమైన దేవుడని, అది మాత్రమే కాదు మనం చేసే కార్యాలన్నీ ఆయన చూస్తున్నారన్నటువంటి అవగాహన రాహిత్యం. మనం అన్ని తెలుసు అయినా కూడా ఆయన కోసం బ్రతకనటువంటి వారుగా మన జీవితాల్లో చీకటి రాజ్యం వెళుతుందంటే దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను సృష్టించినటువంటి ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చినటువంటి విధమున. ప్రియమైన సోదరులారా, రెండవది అదే రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచన భాగం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము వారు తమ మనస్సులో దేవునిని చోటీయనల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఎంత భయంకరమైన మాట అండి. మొదట అపవిత్రతకు వారిని అప్పగించారు, రెండవది భ్రష్టమైన మనస్సు అనగా ఎవరో బాగు చేయలేనటువంటి పరిస్థితి అండి. నో వన్ కాంట్ రిఫార్మేషన్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఎవరు వారిని
పునరుద్ధరించలేనంతగా, ఎవరు బాగు చేయలేనంతగా ప్రియమైన వాళ్ళరా వారిని దేవుడు చేశాడండి. భ్రష్టత్వానికి దేవుడు అప్పగించాడంటే, నాకు మన ఊర్లో ఒక ఆయన గుర్తొస్తాడు. ఆయన పేరు నేను చెప్పను, కానీ ఎంత భ్రష్టత్వం అంటే ప్రేమైన సొంత భ్రష్టత్వానికి అప్పగించబడినటువంటి ఒక దరిద్రుని నాకు ఈ భ్రష్టత్వం అనే మాట వస్తే నా మనసులోకి వస్తుందండి. ఎవరని బయట నన్ను కొట్టగకండి అయ్యా, మీరు అట్లా చూస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, దేవుని నమ్ముకున్నవారే, దేవుడంటే తెలిసిన వారే, కానీ ప్రియమైన వాళ్ళరా వాక్యానుసారమైనది కాకుండా వాక్యానికి విరుద్ధమైన భావనలు చేస్తూ బహుశా ప్రార్థనకు వెళ్ళేవారిని, ప్రార్థనకు వచ్చేవారిని బహుశా తప్పు మార్గంలో వేస్తూ అప్పుడు చేయకూడదు, ఇప్పుడు చేయకూడదు, అప్పుడు చేయాలి అని చెప్పేది భ్రష్టత్వం. కారణం ప్రియమైన వాళ్ళరా దానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ దేవుడు మహిమ పరచబట్టలేదు వారి ద్వారా. వాళ్ళ స్వలాభం ఎప్పుడు బహుశా ఈ లోకానికి సంబంధించిన ఆశలు వారిని భ్రష్టత్వానికి గురి చేస్తున్నారు. ప్రియమైన సోదరులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన్ని మహిమపరచబడకపోతే నీ ద్వారా దేవుడు మహిమపరచబడకపోతే నిన్ను భ్రష్టత్వానికి వదిలివేస్తారండి. ఎంత భయంకరం ప్రేమలారా. బహుశా ఆ మాట అంటే పనికి మాలినటువంటి బ్రతుకు అప్పగిస్తాడు. ప్రేమైన సోదరులారా, కనుక ఆయన మహిమపరిచే వ్యక్తిగా మనం ఉన్నాం. ఇంకోటి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 33వ వచన భాగం 12వ అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 33వ వచన భాగం 12వ అధ్యాయము 33వ వచన భాగం 22 సారీ. జనులు ఇది దైవస్వరమే కానీ మానస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవునిని మహిమపరచునందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తెను గనక. తర్వాత ఏందండి ప్రియమైన వాళ్ళారా, ఆ మాట నేను ఇక్కడ ప్రస్తావించను. భయంకరమైనటువంటి మరణానికి అప్పగించబడతావు. దేవుని మహిమపరచకపోతే మరణానికి అప్పగించబడతారు. ప్రియమైన సోదరులారా, కాబట్టి మన జీవితాన్ని ఆయన మహిమపరచడానికి ఉపయోగిద్దాం, ఆయన ఘనపరచడానికి ఉపయోగిద్దాం. మనలను అపవిత్రతకు అప్పగించకముందే, మనలను భ్రష్టత్వానికి అప్పగించకముందే, తుదకు మనని మరణానికి అప్పగించకముందే ఆ దేవునిని మన జీవితం ద్వారా మహిమపరిచే విధంగా మనం ముందుకు కొనసాగుదాం. అయితే ఆయన మహిమ చెల్లించే వారి జీవితంలో ఏం కనిపిస్తాయి? ఆయన మహిమకరంగా జీవిస్తే మన జీవితాలు ఎలాగ ఉంటాయి చూద్దామండి. ఇంకొక మాట, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచన భాగములో ఆయన మహిమపరిస్తే మన జీవితంలో కలిగే మేలు ఏంటి అని చక్కని మాటలు ఉన్నాయి. 16వ అధ్యాయము 11వ వచన భాగం. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించుతురు, కానీ తమ క్రియలు మాని మారు మనసు పొందినవారు కాదు. అనగా మారు మనసు పొందటం ఆయన్ని మహిమపరచటం. ప్రియమైన వాళ్ళారా, ఇది లేకుండా, ఇది చెయ్యకుండా నువ్వు ఎన్ని స్తుతులు చేయించినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్ని కుటుంబ ప్రార్థనలు పెట్టించినా, ఎంత దేవుడికి సమర్పించినా కూడా మారు మనస్సు లేకపోతే, నీ నిజమైన మారు మనస్సు లేకపోతే నువ్వు దేవునిని మహిమపరిచినట్లు కానే కాదని దేవుడి మాటలు ఇక్కడ చెప్తున్నాయి. ప్రియమైన సోదరులారా, ఇక్కడ కూర్చున్న మనందరం మారు మనసు పొందామా? నేను బాప్తిసం పొందారా అని అంటం లేదు. మారు మనసు పొందారా? మారిన జీవిత లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? మారిన బ్రతుకులో ఉండవలసినటువంటి సుగుణాలు మన జీవితంలో ఉన్నాయా? బాప్తిసం తీసుకోక ముందు ఒక జీవితం, బాప్తిసం తీసుకున్న తర్వాత మరొక జీవితంగా ఉండాలి. వ్యత్యాసం చాలా, డిఫరెన్షియేషన్ చాలా పెద్దదిగా ఉండాలి. ఒకటి తూర్పు అయితే ఒకటి పరమట, ఒకటి పైన అయితే ఒకటి కింద అన్నట్లుగా ఉండాలండి. అది లేకపోతే నీ మారు మనసు, నా మారు మనసు, మన మారు మనసు ఏమాత్రమును ఖచ్చితమైనది కాదు. కానీ పైకి మాత్రం భక్తిపరులుగా, పైకి మాత్రం మారు మనసు కలిగిన వారుగా సాగుతున్నాము. కానీ మార్పు లేని నీ బ్రతుకు నీకు ఆ మారు మనసు లేనితనానికి
దేవుడు సూచనగా చెప్తున్నాడు. అప్పుడు అవే మాటలు, ఇప్పుడు అవే మాటలు. అప్పుడు అవే సినిమాలు, ఇప్పుడు అవే సినిమాలు. అప్పుడవే బూతులు, ఇప్పుడు అవే బూతులు. అప్పుడు అదే బుద్ధి, ఇప్పుడు అదే బుద్ధి. ఇది నిజమైన మారు మనసు అంటారా ప్రియమైన సోదరులారా? డిఎల్ మూడ్ అనే ఒక గొప్ప భక్తుడు బహుశా ఒక మారు మనసు గురించి ఒక మాట చెప్పాడు. మారు మనస్సు లేకుండా బాప్తిసం తీసుకున్నటువంటి భక్తి పరులైనటువంటి వారు అంతకుముందు పొడిగా ఉన్నారంట. ఆ తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమైపోయారు? తడిగా అయిపోయారంట. తడిగా ఎందుకు అవుతారండి? మనము నెల మునుగుతాం కాబట్టి తడైపోతాం. ప్రియమైన సోదరులారా, చీకటికి వెలుగుకు తేడా ఉన్నంత తేడా మన బ్రతుకులో ఉండాలి. మిమ్మల్ని బ్రతిమలాడు చెప్తున్నాను ప్రియమైన సోదరులారా, దేవుడి కోసం చక్కగా బ్రతకడానికి ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ మధ్యాహ్న కాలం వేళ ఇది దేవుని మహిమపరచటంలో తొలిమెట్టు మారు మనస్సు పొందటం. అయితే మారు మనస్సు పొందిన వెంటనే ఇన్స్టెంట్గా జరగవలసిన కార్యం ఏంటి? అదిగో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 చూడండి. 1 కొరింథీయులకు రాసినట్టు 1వ పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 20 వరకు వచ్చిన చదవండి. దూరముగా పారిపోడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. అంత మాత్రం 20 వచనం చూడతాముడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనవని వారు కనుక మీ దేహములతో ఆయనను ఆయన మహిమపరచాలంటే మనం ఏం చేయాలండి? మనం ఇన్స్టెంట్గా మనం మారు మనసు పొందిన వెంటనే మన దేహాలతోటి దేవుణ్ణి మహిమపరచాలి. అనగా మన దేహముతో దేవుని మహిమపరచడం అంటే బస్ ఏదేదో కాదు, కానీ మన దేహములో పవిత్రతకు స్థానం ఉండాలి, పరిశుద్ధతకు స్థానం ఉండాలి. మనం అపవిత్రపరిచే విషయాలకు మన శరీరాన్ని దూరంగా ఉంచటమే బస్ దేవుని మహిమపరచటం అంటే. మన అవయవాలను అపవిత్రతకు అప్పగించకూడదు. నీ కళ్ళతో చూడకూడదు, నీ చెవులతో వినకూడదు, నీ నోటితో మాట్లాడకూడదు, నీ కళ్ళతో దుష్ట మార్గములకు వెళ్ళకూడదు, నీ చేతులతో చేయనాని దుష్ట కార్యాలు చేయకూడదు. జాగ్రత్త. పరిశుద్ధంగా బ్రతకపోతే దేవుని మహిమపరచబడినట్లే తుదకు నీవు జీవితకాలం మొత్తం ఈ బైబిల్ చంకలో పెట్టుకొని ఇంట్లో కిటికీలో పెట్టుకొని బ్రతికినా కూడా చివరకు నువ్వు వెళ్ళేది నరకమే అని దేవుడి వాక్యం తెలియజేస్తుందండి. పవిత్రతను కాపాడుకోవటానికి మనం జాగ్రత్త కలిగి ఉన్నాం. మూడవది, లూకాసు సువార్త 17వ అధ్యాయము 18వ వచ్చిన భాగంలో కూడా లూకాసు సువార్త 17వ అధ్యాయము 18వ వచ్చిన భాగంలో కూడా మరొక మాట ఉంది. ఆయన మహిమపరచటం అంటే ఏంటి? 17వ అధ్యాయము 18వ వచ్చిన భాగం. ఆ అన్యుడు తప్ప దేవునిని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడు లేడు. 16వ వచ్చిన, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అని అంటున్నాడు 16వ వచ్చిన భాగంలో. ప్రియమనసు అనగా గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచాలి. గొప్ప శబ్దం అంటే ఏదో గడగడగడగడగడగడగడ చేతులు పైనుంచి కింద కొట్టి అటుపోయి ఇటుపోయి అని చెప్పి ఏదోదో చేయటం కాదు, కానీ ప్రియమైన సోదరులారా, గొప్ప శబ్దముతోటి ప్రియమైన అనగా నీ హృదయ అంతరంగం అంత ఉల్లాసపడాలి దేవుని పాడటం కోసం, దేవుని స్తుతించడం కోసం. నీ నోరారా చెప్పగలగాలి, నీ మనసారా పాడగలగాలి. అంత మాత్రమే కాదు, నీ జీవితకాలం అందు కృతజ్ఞత కలిగి బహుశా మన మనసులో ఇంజక్షన్ వేస్తున్నాం అనుకోండి, ఇంజక్షన్ గుచ్చుతున్నారు అనుకోండి, నాకు ఇంజక్షన్ చాలా భయం. ఇంజక్షన్ వేస్తున్నాం అనుకోండి, ఇంజక్షన్ వేస్తుంటే మనం అయ్యా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అరవన్నాం అనుకోండి, ఎంత పెద్దగా అరుస్తాం, చాలా పెద్దగా అరుస్తాం, అసలు మనం భరించలేని పెద్దగా అరుస్తాం. కానీ ఇంజక్షన్ వేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? అన్నిటిని నోట్లో పెట్టుకొని నోరు మూసుకొని అబ్బా అంటాం, అంతే. ఆ బాధ వెనక, ఆ మాట వెనక ఎంత పెద్ద గొప్ప బాధ ఉంటుంది, చాలా గొప్ప బాధ ఉంటుంది. అలాగే గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరచాలి అనంటే నీ హృదయమారా దేవుణ్ణి స్తుతించాలి. నీ హృదయ అంతరంగములో ఉన్నటువంటి ఆ భావన ఉందో చూశారు, అది దేవునికి మనసారా చెల్లించటమే దేవుని మహింపరచటం అంటే. చేస్తున్నామా ప్రియమైన సోదరులారా? జస్ట్ అమ్మా ప్రార్థన అయిపోయింది ఆమెనంటే
ఆమెను స్పష్టంగా పలకలేనటువంటి భయంకరమైనటువంటి స్థితిలో, నిర్లక్ష్యమైన స్థితిలో మనం ఉన్నామంటే నోరారా పాడటం లేదు, నోరారా స్తుతించడం లేదు, హృదయపూర్వకంగా దేవుని కృతజ్ఞత చెప్పటం లేదు. ఫలితంగా నీవు దేవుణ్ణి మహిమపరచినటువంటి వ్యక్తిగా మిగిలిపోతావు. ప్రియమైన సోదరులు, కనుక నోరారా మహిమపరచాలి. 4వది నేను త్వరగా ముగిస్తాను. యోహాను రాసిన వర్తమానము 17వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాట ఉంది. యోహాను రాసిన వర్తమానము 17వ అధ్యాయము 4వ వచన భాగం చదవండి తమ్ముడు. 17:4. దేవుని మహిమపరచమంటే ఏంటి? నేను నిలిచిందును ఓకే మా నేను చదువుతాను. 17:4. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 17:4లో ఏందండి? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అనగా దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చటం దేవుని మహిమపరచటం అంటే. నెరవేర్చడం కాదండి, సంపూర్ణముగా నెరవేర్చాలి. ఈ మాట అంటే మీ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, దేవుడు నాకేం పని ఇచ్చాడయ్యా? ప్రియమైన సోదరులారా, దేవుడు నీకు ఒక పని ఇచ్చాడంటే, ఒక తల్లిగా నీకు ఒక పని ఇచ్చాడు, ఒక తండ్రిగా నీకు ఒక పని ఇచ్చాడు, ఒక భర్తగా ఒక పని ఇచ్చాడు, ఒక భార్యగా ఒక పని ఇచ్చాడు, ఒక ఉద్యోగిగా ఒక పని ఇచ్చాడు, ఒక సంఘస్థుడిగా ఒక పని ఇచ్చాడు, ఒక పనివానిగా నీకు ఒక పని ఇచ్చాడు. ఇలాగా చూసుకుంటే అనేకమైన బాధ్యతల మధ్య మనం నివసిస్తున్నాం. ప్రియమైన సోదరులారా, ఒక స్థలంలో ఉన్నావంటే ఒక బాధ్యత. ఈ స్థలంలో ఉన్నావు, ఒక సహోదరిగా నీ బాధ్యత ఉంది. ఇంటికి వెళుతావు, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, అని మాత్రమే ఒక కుమార్తెగా, ఒక కుమారుగా, అనేకమైన బాధ్యతల మధ్యలో మనం జీవిస్తున్నాం. ఇకపోతే అది మన సామాజికమైన జీవితం. దేవుడిలోకి వచ్చేసరికి దేవుడు ఎన్నో వరాలతోటి, ఎన్నో తలాంతులతోటి, ఎన్నో విషయాలతోటి నిన్ను తృప్తిపరుస్తున్నాడు. ప్రియమైన సోదరులారా, ఎన్నో మాట్లాడేటువంటి టాలెంట్ని ఇచ్చాడు, ఇచ్చేటువంటి దాతృత్వాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. అయితే దేవుడు మాటలు చెప్పే జ్ఞానము దేవుడు నీకు ఇచ్చాడు. అయితే దేవుడు మాటలు చెప్పగలుగుతున్నావా? ప్రియమైన సోదరులారా, ఒక్క క్షణం, ఈ క్షణం దేవుడు పిలిస్తే నువ్వు ఈ మాట చెప్పాలి, అయ్యా నీకోసం నేను సంపూర్ణముగా నీ ఇచ్చిన పని నెరవేర్చి ఇక్కడికి వస్తున్నాను ప్రభా అని చెప్పి యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో తన తండ్రితో పలికినట్లు నువ్వు నేను పలకగలమా? ప్రియమైన సోదరులారా, ఎక్కడ వేసిన గొంగులే అక్కడలాగే. బహుశా మనం రావటమే కష్టంగా ఉంది, కానీ బహుశా ఇతరులను మనం ఏం ప్రోత్సహిస్తాం? ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, దేవుడు మనకిచ్చిన పనిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. అది దేవుని మహింపరచినట్లు కాదు. ఆయన మహింపరచడం అంటే ఆయన మనకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాలి. నెరవేరుస్తున్నావు ప్రియమైన సోదరులారా? పాడగలవు, పాడు. నీకు మైకిస్తేనే కాదు పాడేది, అంత మాత్రమే కాదు. దేవుడి గురించి చెప్పగలవు, చెప్పు. చిమ్మగలవు, చిమ్ము. ఇవ్వగలవు, ఇవ్వు. దేవుడి కోసం సేవలో పాలుపంపులవు. ప్రియమైన దేవుడు ఏ పని నీకు ఇచ్చాడో, ఏ పని చేయటానికి బహుశా శక్తి సామర్థ్యాలు ఇచ్చాడో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చవలసినదే. నెరవేర్చకపోతే నీవు దేవుని మహింపరిచినట్లు కాదు. 5వది, బహుశా ఇంకా దేవుని మహింపరచటం ఏంటండి? 15వ అధ్యాయము 8. అది యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచన భాగం. 15:8. మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి మహిమపరచబడును అని అంటున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచ. దేనివల్ల దేవుడు మహిమపరచబడతాడు? ప్రియమైన సోదరులారా, నీవు ఫలించుట వలన. ప్రియమైన సోదరు, దేవునిలో నీ విశ్వాసం ఫలించాలి, నీ భక్తి ఫలించాలి, నీ త్యాగం ఫలించాలి, నీ దాతృత్వం ఫలించాలి. అంత మాత్రమే కాదు, నీ యొక్క సేవ ఫలించాలి. దినదినము బహుశా అభివృద్ధి పదములో నడవాలి. బహుగా ఫలించడం ప్రక్కన పెడితే అసలు మనం ఫలించే వారంగా ఉన్నామా? ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు ఖచ్చితంగా 2 ఫలాలు ఇస్తాడంట. మొదటిది ఆత్మ ఫలాలు, రెండవది ఆత్మల ఫలాలు అంట. ప్రియమైన గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలాలు ఉన్నాయి. రోమాపత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మల ఫలాలు ఉన్నాయి.
ఆత్మఫలమైనటువంటి ప్రేమ మనలో కనిపిస్తుందా? ప్రేమ కనిపించకపోతే అసలు నువ్వు ఫలించినట్లే. సంతోషం నీకులో కనిపిస్తుందా? సంతోషంగా నీ సన్నిధానంలో లేవంటే నువ్వు ఫలించినట్లే. మంచితనం నీలో లేకపోతే నువ్వు ఫలించినట్లే. సమాధానం నీలో లేకపోతే నువ్వు ఫలించినట్లే. దీర్ఘశాంతం నీలో లేకపోతే నువ్వు ఫలించినట్లే. దయాలత్వంగా నీలో లేకపోతే నువ్వు ఫలించినట్లే. విశ్వాసం నీలో లేకపోతే బహుశా నువ్వు ఫలించినట్లే. ఇవి కనిపించకుండా నేను కూడా ఫలిస్తున్నాను అని నువ్వు కానీ అనుకుంటే నీ ఫలింపు వాస్తవమైన ఫలింపు కాదండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, బహుగా ఫలించటం వలన నీ ద్వారా దేవుడు మహిమపరచబడతారు. 6వది ఒక మాట చూసుకున్నాం. 6వది మత్తయి వర్తమానము 5వ అధ్యాయం 16వ వచన భాగంలో ఒక మాట ఉంది. మత్తయి వర్తమానము 5వ అధ్యాయము 16వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాటను కూడా చూసుకున్నాం. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయనీయడే. ఏమంటున్నాడు? మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయడే. అనగా సత్క్రియలు అనగా మంచి పనుల ద్వారా నువ్వు చేసే ప్రతి ఒక్క మంచి పని ఎవరికి మహిమ కలుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. ఇవి సమాజం కోసం చేసేవి. దిక్కులేని బీదలను బహుశా కనికరించేవారిగా ఉండాలి. బహుశా ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవారిగా ఉండాలి. బహుశా కృంగిపోయిన లేవనెత్తేవారిగా ఉండాలి. విశ్వాసంలో జారిపోయే వారిని బహుశా వారిని లేవదీసేవారిగా ఉండాలి. ప్రియమైన సోదరులరా, కష్టంలో ఉన్న నీ తోటి సహోదరుని చూసి నువ్వు బహుశా సంతోషిస్తున్నావా? ఆధారకరమైన మాట మనస్ఫూర్తిగా చెప్పేవాడిగా ఉన్నావా? నీ కార్యాలు దేవుని సంబంధమైన కార్యాలుగా ఉంటే, వాక్యానుసారమైన కార్యాలుగా ఉంటే అవి తప్పకుండా దేవుణ్ణి మహింపరుస్తాయి. అవి సత్క్రియలుగా బహుశా దేవుడు ఎంచుతాడండి. అందులో బట్టే నిన్న మా చిన్నమ్మ ఆదరణ కూడికలో ఒక మాట చెప్పానండి. బహుశా మన దేశంలో బహుశా డబ్బులంటే ఏంటి అండి? దేంట్లో లెక్కేస్తారు అక్క? రూపాయలు లెక్కేస్తారు. 100 రూపాయలు, 200, 300 రూపాయలు లెక్కేస్తారు. అమెరికాలో అయితే డాలర్లు లెక్కేస్తారు. మామూలుగా యూకేలో లండన్లో అయితే డాలర్సేనా? ఓకే. సో ఇప్పుడు గూగుల్లో వద్దులే మావయ్య. సో ఓకే, ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి డబ్బులు లెక్కేస్తారు. కానీ పరలోకములో మన యొక్క ఆస్తి దేవుంటో లెక్కేస్తారు తెలుసా? చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచన భాగంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచన భాగంలో, బహుశా ఈ లోకంలో మనం రూపాయలతో సంపాదిస్తున్నాం, అమెరికాలో డాలర్స్తో సంపాదిస్తున్నాం, మరొక దేశంలో మరొక దాంట్లో సంపాదిస్తున్నాం. కానీ పరలోకములో మన యొక్క క్రియలు దేనితో పడతాయి? చూద్దాం. 14వ అధ్యాయము 13వ వచన భాగం. నిజమే, వారు తమ ప్రయాసల మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. పరలోకంలో మన ఆస్తి ఏందండి? మన క్రియలు, మన సత్క్రియలే మన ఆస్తి. కనుక మన క్రియలు సత్క్రియలుగా ఉంటే ఆ సత్క్రియల ద్వారా సమాజం దేవుణ్ణి మహిమపరుస్తుంది. తుదకు దేవుని నామం నీ ద్వారా గణపరచబడుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచన భాగంలో చదవండి తమ్ముడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచన భాగం. మరియు నేను మీ విషయంలో సిగ్గుపడను, ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఏంటట ఘనపరచబడును. ఏంట 4 చిట్ట చివరిది 7వది. బహుశా ఒకప్పుడు మనము ఒక క్రైస్తవుడు బ్రతికినా దేవుని మహిమపరచాలి, చనిపోయినా దేవుని మహిమపరచాలి. మనం చచ్చినా దేవునికి మహిమ, బ్రతికినా దేవునికి మహిమ. ఇదే క్రిస్టియన్ యాటిట్యూడ్ అని, వైఖరి అని దేవుడు వాయిస్తుందండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, మన బ్రతుకు దేవుని మహిమపరుస్తుందా? ప్రియమైన సోదరులారా, అంతమాత్రం మనం చనిపోయినా కూడా
దేవుడు మహిమపరచబడాలి. అది అది దేవుడు కోరుతుంది. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులారా, ఈ లోకయాత్రలో ముందు కొనసాగుతున్నాం. ఏ దినమో ప్రభు రాకడ మన పోకడ తెలియదండి. క్షణభంగురమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాన్ని జీవిస్తున్నామండి. ప్రియమైన సోదరులారా, పువ్వు లాంటిది జీవితం అని మనం పాట పాడుకుంటాం కదా, పాడటానికి బాగానే ఉంటుంది. దాంట్లో అర్థం కానీ బహుశా గ్రహిస్తే నీ కంటికి నీళ్లు రాకుండా తప్పవండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, అలాగా మన జీవితం అండి. ఈ స్వల్పమైన అల్పమైనటువంటి ఈ కొద్ది జీవితాన్ని జీవిస్తూ ఆ దేవుని మహిమపరచకుండా మరో విధంగా జీవిస్తే తప్పకుండా లెక్కప్ప చెప్పాలి. మొదటగా మనము బ్రతికినా చనిపోయినా కూడా దేవుని మహిమ రావాలి. మన సత్క్రియల ద్వారా దేవుని మహిమపరచబడాలి. మనం బహుగా ఫలించటం వల్ల దేవుడు మహిమపరచబడాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ప్రేమైన సోదరు, అంత మాత్రమే కాదు, గొప్ప శబ్దముతో నీ హృదయమారా దేవుని కీర్తిస్తూ దేవుని మహింపరచబడాలి. మారు మనస్సు పొందిన వెంటనే మన దేహాలతో దేవుని మహింపరచాలి. మొదటిగా మారు మనస్సుతోటి దేవుని మహింపరచాలి. ఇలా కాని పక్షంలో, ఇలాంటి కాలపక్షంలో మరొక మాట నేను గుర్తు చేస్తున్నాను, మనల్ని దేవుడు అపవిత్రతకు అప్పగిస్తాడు, భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. అంత మాత్రమే కాదు, చివరికి మరణానికి కూడా మనల్ని అప్పగిస్తాడండి. ప్రియమైన సోదరులారా, అలాగా ఉండకుండా, అలాగా కానకుండా, అలాగా చేయకుండా దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఈ భూలోకి మనల్ని అనుమతించాడో ఆ ఉద్దేశం నెరవేరుస్తూ దేవుడి కోసం ముందుకు సాగుదామా? అందరిలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడా, ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, అయ్యో ఆయన మహిమపరచకపోతే నీ ద్వారా, నీ కార్యాల ద్వారా, నీ మాటల ద్వారా, నీ చేష్టల ద్వారా, నీ జీవితం ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ నిర్ణయాల ద్వారా దేవుని నామం మహిమపరచబడకపోతే ఆయన భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. అది బహుభయంకరం. తిరిగి మారు మనసు పొందటానికి, తిరిగి పునరుద్ధరించబడటానికి అవకాశం లేని పరిస్థితుల్లో దేవుడు మనం అప్పగించకముందే, అయ్యా నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నీకోసం నేను జీవిస్తానయ్యా, ఈ లోకం నన్ను తొందర చేస్తుందేమో, నా శరీరం తొందర చేస్తుందేమో, నా మనసులను తొందర చేస్తున్నానేమో, నా అవసరాలను తొందర చేస్తున్నాయేమో, నీకోసం ఇంతవరకు నేను బ్రతకలేదయ్యా, నాకు శుద్ధ హృదయం కావాలి నాయనా, నాకు శుద్ధ హృదయం కావాలి ప్రభువా, నన్ను శుద్ధుడిగా మార్చు ప్రభువా. మీరు మమ్మల్ని ఈ లోకంలోకి అనుమతించినటువంటి ఉద్దేశాన్ని నా జీవితంలో నెరవేర్చకపోతే నా బ్రతుకంతా నేను బైబిల్ పుట్టి తిరిగినా కూడా అయ్యో నా బ్రతుకు వ్యర్థం కదా ప్రభువా. నేను ఈ రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాను, నీ సింహాసనం ప్రక్కన నేను కూర్చోని ఆశపడుతున్నాను. అక్కడికి నేను చేరలేకపోతే ఈ లోకములో నేను చేసే భక్తి మర్తం అయ్యా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా. అలాగా కాకుండా నిన్ను మహింపరిచే వ్యక్తిగా నా మాటలు నిన్ను మహింపరచాలి, నా కార్యాలు నిన్ను మహింపరచాలి, నా చేష్టలు నేను నెరవేర్చాలి, నా నిర్ణయాలు నేను మహింపరచాలి, నా నడవడిక, నా సమస్తం నిన్ను మహిమపరచబడాలి. అలాగా నా బ్రతుకుని దిద్దునైనా ఇంతకాలం నన్ను అయ్యా నా జీవితంలో అపవిత్రకు స్థానం ఇచ్చానేమో, నన్ను మన్నించండి అని చెప్పి ఆయన వాక్యం చేత కడగబడినట్టు అనుభవాలతో ఇక్కడి నుంచి మనం వెళ్దాం. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము, నాలోనా 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 నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను. ప్రియమైన వాళ్ళరా,
ఇలాంటి పాట నీ బ్రతుకులో నువ్వు పాడవలసిన ఆవశ్యకత ఏర్పడుతుందేమో, నాను పాడవలసిన ఆవశ్యకత ఏర్పడుతుందేమో. దేవుడు ఎందుకు మాట్లాడాడో, దేవుడు ఎందుకు మాట్లాడాడో, ఎందుకు నిన్ను గద్దిస్తున్నాడో ఒక్కసారి ఆయన వైపు చూద్దాం. నన్ను మార్చునైనా, నన్ను మార్చు ప్రభా, నన్ను మార్చు ప్రభా, నీకోసం ఒక సవాలుకరమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా నన్ను సిద్ధపరచని ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. ఇంతకాలం నీకోసం బ్రతకకుండా నేను భ్రష్టుడుగా బ్రతికానేమో, అపవిత్రగా అప్పగించబడ్డదేమో, ఇక మరణమే నా ముందు ఉన్నదేమో. అయ్యా, నన్ను మన్నించండి ప్రభా, నన్ను మన్నించండి. అలాగా చేయకుండా, అలాగా కానకుండా నీకోసం బ్రతికేటువంటి మార్పును, సమూలమైన మార్పును నాకు దయచేయండి. నిన్ను మహిమపరిచే వ్యక్తిగా నన్ను స్థిరపరచమని వాక్యం ద్వారా నాతో మాట్లాడినందులకై మరొక మారు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ నాను అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారి జీవితాల్లో మేలును చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అనారోగ్యం వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రియ సోదరి అన్నపూర్ణక్క నిమిత్తం ప్రార్థించండి. ఈ వారంలో మరీ అక్క చాలా డల్ అయిపోయింది. నేను 2 రోజుల క్రితం చూసినప్పుడు పాపం మంచమే పైకి లేవలేక కూడా ఉంది. పాపం శైల కూడా ఆ బిడ్డకు పరిచర్య చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. సో అక్క నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అక్క ఈ విషయంలో నేను చేసే ప్రార్థన ఒకటే, ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఈ అట్ట అనారోగ్యంగా మనసులో ఉండేట కాకుండా మీరు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతైనా కూడా ఆయన చిత్తమే అయితే ఆ ఆయుష్కాలాన్ని సంపూర్ణంగా ఆరోగ్యంగా బ్రతికేదంగా సహాయం చేయని నేను ప్రార్థన చేస్తాను అక్క కాడకు పోయినప్పుడు. సో మీరు కూడా ప్రార్థన చేయండి, అక్కకు సంపూర్ణమైన నెమ్మది కలిగేటట్లుగా, నెమ్మది అంటే ఆరోగ్యం కలిగేటట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, సీనా నిమిత్తం అలాగే శ్రీదవక నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే చుక్కక నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాకుండా ఊళ్ళో సునీత ఆమె నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. బస్ వీరందరి ఎందుకు ఫస్ట్గా చెప్తున్నానంటే వారు ముందు లేనటువంటి వ్యాధితోటి క్యాన్సర్తో బాధపడుతున్నారు కనుక వారి నిమిత్తం మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది అనారోగ్యం ఉన్నారు, వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. నూతనంగా గృహాలు కట్టుకున్నారు, అలాగే వివాహాల కోసం ఎదురు చూసేవారు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ యొక్క మాసంలో వారు రాయబోతున్నారు. కొంతమంది డిగ్రీ ఎగ్జామ్స్ అలాగే నర్సింగ్ ఎగ్జామ్స్ కొంతమంది రాశారు. ఇలాగ వీరందరి కోసం మనము చివరిగా ప్రార్థన చేసుకున్నాం. వెంకటరామయ్య ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క వారంలో మా చిన్నమ్మగారు కస్కుర్తి వెంకట సుబ్బులు గారు ప్రభునందు నిద్రించారు. ఆమె మొన్న 18వ తారీఖు ప్రభు యొద్దకు చేరారు. ఆమె యొక్క జ్ఞాపకార్థ స్థుతి కూడిక రేపు 26వ తారీఖు గురువారం రోజు 10 గంటలకు వారి గృహం యొద్ద ప్రారంభమవుతుంది కనుక వారి కుటుంబ ఆదరణ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. శ్రీనన్నయ్య అలాగే వెంకటరామన్నయ్య అలాగే రజనక్కయ్య వారి కుటుంబాలని ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని, ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చిన్నమ్మ ఇక్కడ బహుశా అంటే నాకు అట్లా అనిపిస్తుందో ఏదో కానీ బహుశా ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడికి వస్తే సంతోషంగా వచ్చింది, ఇంటికి వచ్చి చెప్పింది. ఆమె ఏం చేసింది తెలుసా, ఒక బాధ్యతగా ఇంటికి వచ్చిన శాము వాళ్ళు రాలేదేంది, వీళ్ళు రాలేదేంది, వీళ్ళు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు ఏంది అనగా ఒక ప్రేమతోటి అడిగేది. సో మేమంటే చాలా ప్రేమగా ఉండేది. కానీ నేను మా అమ్మ చనిపోయిన తర్వాత సర్లే మా అమ్మ చచ్చిపోయింది మా చిన్నమ్మ ఉందనే అనుకునేది నేను. సో మా అమ్మ వాళ్ళ దాంట్లో చిన్నమ్మాయిని ఉందలేని చెప్పి అనుకునేది. కానీ ఆమె కూడా ప్రభు యొద్దకు చేరింది. ఆమె తన ప్రయాసల మాని వెళ్ళిపోయింది. ఒక నెల నుంచి అసలు అన్కాన్షియస్లో ఉందంట, మనకు తెలియదు కానీ అన్కాన్షియస్లో ఉంది. 10 గంటలప్పుడు బహుశా రజనక్క పోయి జావ పోస్తుంటే ఆ జావ ఆగిపోయిందంట, అంటే మింగటవలేదు. సరే మింగటవలేదులే అని అనుకుంది, కానీ ఊపిరాడుతుంది, మొత్తం బాగానే ఉందిలే, సరే ఏదో బాగానే ఉందని చెప్పేసి అనుకుంది. కానీ తెల్లారు లేచిన తర్వాత 5 గంటలు వేసినప్పుడు చూస్తే చనిపోయింది. సో
కనుక వారు ఇక్కడ తీసుకొచ్చే బరియల్ కార్యక్రమం కూడా జరిగింది. కనుక చిన్నమ్మ నిమిత్తం చిన్నమ్మ వాళ్ళ కుటుంబ నిమిత్తం వారి ఆధార నిమిత్తం ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన అవసరాలు ఉంటే తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఇవే కదా, ఓకే. అది మాత్రమే కాదు, మా సునందక్కయ్య వాళ్ళ సంఘాల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించమని ప్రత్యేకంగా వారు కోరారు. సంఘంలో ప్రార్థించండి శ్రమని చెప్పేసి. వారికి 2 సంఘాలు ఉన్నాయి. వారి సంఘంలో ఒక నిశ్చితార్థ కార్యక్రమం ఉంటే పిలిచారు, కనుక వెళ్ళాను. కనుక వారి నిమిత్తం ప్రార్థించండి. మా సత్యమక్కయ్యలు కూడా గృహం కూడా త్వరలో కంప్లీట్ చేసుకోవాలని చెప్పి వారు ప్రార్థన చేయమని కోరారు. కనుక వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే మా సునందక్క వాళ్ళ కూతురు స్మైలీ యొక్క వివాహం కూడా రేపు మే నెలలో జరుగుతుంది. మనందరూ రమ్మని కోరుతుంది. మన సంఘం మొత్తం వస్తే ఒక బస్సు అయినా మన ఊరి నుంచి పెడుతుందట. సో ఖచ్చితంగా వెళ్ళేసి మనం రావటానికి మీరందరూ ఖచ్చితంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. గర్భంతో ఉన్న బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. జ్యోతికి 9వ నెల వచ్చింది. 9వ నెలకు దేవుడు మొన్న 18వ తారీఖు ప్రవేశపెట్టాడు. డేటు మార్చిలో 13వ తారీఖు ఎప్పుడో ఇచ్చారు, అంతే కదా తమ్ముడు? 22వ తారీఖు ఇచ్చాడు. సుఖమైన ప్రసూత సమయాన్ని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించేలాగా ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. ఓకే, మార్చి 10వ తారీఖు శ్వేతకు దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. 10వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చాడు. ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇవి ప్రకటనలు. ఈ సమయంలో అందరూ తల వంచి కళ్ళు మూసినట్లయితే సోదరులు వెంకటరామయ్య పుట్టినరోజా, జాయ్ కోసం ప్రార్థన చేద్దాం. 19వ తారీఖు పుట్టినరోజు. జ్యోతి అక్క మహేంద్ర బాబుని ప్రేమించి దేవుడిచ్చిన కుమారుడు. ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. అందరు తల ఉంచండి, కళ్ళు మూసుకునండి. వెంకటరామయ్య గారు 10th క్లాస్ మరి ఇంటర్మీడియట్ అకాడమిక్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కోసం ప్రతి వారం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలందరికీ దేవుడు చక్కని కృప చూపులాగున ఆ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. భూమిని ఆకాశంలో సర్వసమస్తను సృజించిన ప్రియపరులకు నా తండ్రి ప్రభా యేసయ్య, మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య, గడిచిన కాలం అంతా నాయన ప్రభా మమ్మల్ని ఆయన మా సంఘాన్ని కాచి కాపాడి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిందని బట్టి వందనాలు ఆయన. ఈ యొక్క నాయన ప్రభా ఆదివారపు ఆరాధన నాయన ప్రభా ఇంతవరకు క్రమంగా మర్యాదగా జరిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్య నాయన యేసయ్య నాయన చెప్పబడినటువంటి వాక్యాన్ని నాయన ప్రభా నీరు కట్టి ఫలింపలాగా మాకు అందరికీ నాయన ప్రభా ఎన్నికల్లో దీవించమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి యేసయ్య. వాక్యానుసారంగా జీవించడానికి మా సహాయం చేయండి. అదేవిధంగా నాయన ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రభా బిడ్డలు నాయన ప్రభా 10వ తరగతి నాయన ప్రభా అలాగే ఇంటర్మీడియట్ కూడా నాయన ప్రభా త్వరలో ఎగ్జామ్స్ రాయబోతుండగా రేపు నాయన ప్రభా ఆ బిడ్డలను దీవించండి ప్రభా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలను దీవించండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన ప్రభా నాయన దీవించమని అడుగుతున్నాం ప్రభా. చెర్రీని, దిలీప్ని ఇంకా ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో ప్రభా ఆ బిడ్డలను నాయన మీ చిత్తం ప్రకారం నడిపించండి. ఆ బిడ్డలకి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచన దయచేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఇంకా నాయన ప్రభా ఎవరైతే నాయన ప్రభా బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారో ప్రభా ఆ బిడ్డలందరికీ ప్రభా నీ జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచన దయచేసి మీరే మహిమగంత ప్రభావం పొందమని అడుగుతున్నాం ప్రభా. అదేవిధంగా నాయన ప్రభా నాయన మార్చిలో నాయన ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి బిడ్డల గురించి కూడా నాయన ప్రభా ప్రార్థన చేస్తుండగా సహాయం చేయండి నాయన ప్రభా. 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించండి. వారికి కూడా నాయన ప్రభా మీ యొక్క జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచన దయచేయమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయండి ఆయన. యేసయ్య మా సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వారి యొక్క అవసరాలు చొప్పున వారికి అవసరాలు తీర్చమని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేసి మీరే మహిమగా అంత ప్రభావం పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు, ప్రత్యేకమైన ప్రార్థన అవసరత గత 2 వారాల నుంచి సోదరి వెంకటశేషమక్క కోరుతుంది. చింతూరు చిన్నమ్మ వాళ్ళ కుమార్తె వారు హైదరాబాదులో ఒక నూతనమైన గృహాన్ని కొనుక్కోవటానికి వారు ముందు కొనసాగుతున్నారు. వారి గృహనిత్యం ప్రత్యేకంగా సంఘపరంగా ప్రార్థన చేయండి అని చెప్పేసి కోరుతున్నారు. జగజ్జనరామయ్య అలాగే వెంకటేశమ్మ అక్క వారి కుటుంబ నిమిత్తం వారు కొంటున్న గృహం వారికి దీవెనకరంగా ఉండేటట్లుగా చక్కని అనుకూలత ఆ గృహానికి దేవుడు అనుగ్రహించలాగన వారి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. మహాగుణుడా స్తోత్రాలు, వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చాలా చక్కని ఆరాధన క్రమంలో మమ్మల్ని నడిపించారు. వాక్యం ద్వారా మమ్మల్ని సంధించారు, బంధించారు.
నిన్ను మహిమపరచకపోతే మమ్మల్ని భ్రష్టత్వానికి మీరు అప్పగిస్తారని, అపవిత్రతకు మమ్మల్ని అప్పగిస్తారని, తుదకు మరణం మా కోసం సిద్ధంగా ఉంటుందని, అలాగా కాకుండా మారు మనసు పొందేవారిగా, అయ్యా నీకోసం ఫలించేవారిగా, అంత మాత్రమే కాదు మా దేహాల ద్వారా నిన్ను మహింపరిచేవారిగా, అయ్యా నిత్యము నీకోసం ఫలించేడు కొమ్మల్లాగా మమ్మల్ని దీవించి బలపరిచి నిన్ను మహింపరిచే వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం సాయంకాలం ఉదయకాల వేళ నీ పాద సందులో చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వలసిన దీవించండి, బలపరచండి. నీ ఉన్నతమైన కృపా సమృద్ధి ఆ బిడ్డలకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరు ఏ అక్కరతోటి, ఏ అవసరతతోటి, ఏ కొదువుతోటి గత వారములో ఇబ్బంది పడ్డారో, బాధపడ్డారో, యేసయ్య నామములో రాబో వారములో అట్టి బాధ, ఇబ్బంది, అనారోగ్యం కలగకుండా ఉండును గాకని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నిండైన మేలుతో నింపండి, నిండైన ఆశీర్వాదాలతో నింపండి. నీ కృపా సమృద్ధి దయచేయండి ప్రభా. నీ సన్నిధి తోడు వారికి కావలుగా ఉంచండి. పగల మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమై ఈ కుటుంబాలను నిత్యము నీ కావలలో ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు ఏ చోటకు వెళ్ళినా కూడా వారు క్షేమంగా, ఆరోగ్యంగా, లాభంగా, సంతోషంగా తిరిగి రావటానికి నీ కృపా సమృద్ధి మా సంఘస్థులకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నామనైనా. నీకే స్తుతులు. భయంకరమైన పరిస్థితుల మధ్య అయ్యో మేము ముందు కొనసాగుతుండగా అయ్యో మా సంఘాన్ని భద్రపరచండి ప్రభా, మా సంఘాన్ని భద్రపరచండి ప్రభా. మా సంఘ కుటుంబాలను నీ పాదసన్నిధికి అప్పగిస్తుండగా అయ్యో ప్రతి క్షణం నీ కంచె ఈ కుటుంబాల చుట్టూరు వేచి నిత్యము సంతోష కారణముగా ఈ కుటుంబాలు ఉండే విధంగా నీ ఉన్నతమైన కృపను దయచేయమని ఒక దైవజనుడిగా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం. అయ్యా గర్భంతో ఉన్న బిడ్డల కోసం ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. అయ్యా జ్యోతిని బట్టి నీకు వందనాలు, సంధ్యాను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా ఎంతమంది ఉన్నారో అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అంతమంది శ్వేత గురించి ప్రార్థన చేస్తున్నాం. వీరు ముగ్గురు సుఖమైన ప్రసూతి సమయాన్ని బిడ్డలు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి ఒడిలో, వారి చేతుల్లో ఒక మంచి స్వాచ్ఛాలను మేము చూసి అయ్యా నిన్ను హర్షించే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, ఆ బిడ్డలకు చక్కని సుఖమైన ప్రసూతి సమయాన్ని ఆ ముగ్గురు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని, మిగిలిన విషయాలన్నీ అనేక విషయాలు ప్రకటన చేసిన విషయాలన్నింటిలో మీరు కృప చూపమని, మరొక మారుని పాసన చేరేంత వరకు నీ కృపా సమృద్ధి తోడు మందరికి నిండారుగా దయచేయమని మా ప్రాణ పిరుమాకుస్తలో రాబోతున్న యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యున సహవాసం సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును చేరువచ్చిన మనందరికీ ప్రత్యేకంగా తోడుయండి, దీవించి బలపరిచి వర్ధలింపచేసి రాబో వారమంతయు కృపాక్షేమాలతో నింపునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూడిక ముగించబడింది. సెలవు తీసుకున్నాం. మీ ప్రక్క వారికి సంతోషంతో వందనాలు చెప్పి సమాధానం ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.